టాలీవుడ్‌లో రిలీజ్ ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా పాత హిట్ సినిమాలు తిరిగి థియేటర్‌లో వస్తూ మంచి ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా 2023, 2022లో అనేక పాత సినిమాలు వెండితెరపై సందడి చేశాయి. 2024లోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. అయితే జనవరిలో ఈ ట్రెండ్ మరింతగా కనిపించపోయినప్పటికీ ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఊపందుకుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'కృష్ణ అండ్ హిస్ లీలా' సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి 5 ఏళ్లు అయినప్పటికీ ప్రేమికుల రోజును పురస్కరించుకొని రిలీజ్ చేశారు. ఈసారి కొత్త టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇట్స్ కాంప్లికేటెడ్ అనే పేరుతో రిలీజ్ అయ్యి ఈ చిత్రం మళ్ళీ థియేటర్‌లో సందడి చేసింది. అదే రోజు సూర్య నటించిన 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్' సినిమా కూడా ప్రేక్షకులను మళ్ళీ థియేటర్‌లోకి రప్పించింది. ఇక రామ్ చరణ్ నటించిన 'ఆరెంజ్' సినిమా మొదటిసారి రిలీజ్ అయినప్పుడు ఆశించిన విజయాన్ని సాధించలేదు. కానీ రిలీజ్ చేసిన తర్వాత ప్రేక్షకుల స్పందన మాత్రం పూర్తిగా మారిపోయింది. అప్పట్లో ఫ్లాప్‌గా భావించిన ఈ సినిమా ఇప్పుడు బాగా ఆడడంతో రిలీజ్ ట్రెండ్‌కి మరింత బలం చేకూరింది. ఫిబ్రవరిలో మొదలైన ఈ హవా మార్చిలో మరింత వేగం పెంచుకుంది. శేఖర్ కమ్ముడ డైరెక్షన్‌లో వచ్చిన 'గోదావరి' సినిమాతో ఈ నెల రిలీజులు మొదలవుతున్నాయి. దానికి కొద్ది రోజుల తర్వాత వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ 1' సినిమాను కూడా మళ్ళీ తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా నాని, విజయ్ దేవరకొండ కలిసి నటించిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' కూడా రిలీజ్ వేవ్‌లో మరొక ఆసక్తికరమైన సినిమా కానుంది. వీటితో పాటు కార్తీ నటించిన 'యుగానికొక్కడు' సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విధంగా ఫిబ్రవరి నెల నుంచి మొదలైన రిలీజ్ ట్రెండ్ మార్చిలోనూ మరింత ఉత్సాహంగా కొనసాగుతుంది. పాత సినిమాలు మళ్ళీ రిలీజ్ అవుతూ ప్రేక్షకుల ముందు కొత్త ఆదరణ పొందడమే కాకుండా వాటికున్న క్రేజ్‌ను మరింతగా నిరూపించుకుంటున్నాయి. ప్రేక్షకులు మళ్ళీ థియేటర్‌లోకి రావడం, కొత్త తరానికి ఈ సినిమాలు చూసే అవకాశం లభించడం ఈ ట్రెండ్‌కు మరింత బలాన్నిస్తుంది.